చిన్నతనం నుండి సంభాజీ ఎంతో కఠినమైన సంఘటనలు ఎదుర్కొన్నాడు. తన చిన్నప్పుడే తన తల్లిని కోల్పోయాడు. పినతల్లి అయిన సోయరా రాణి ప్రేమ దక్కలేదు. తనను అత్యంత ప్రేమగా చూసుకునే తన నానమ్మ జిజుబాయి సాహిబ్ని తన యుక్త వయసులోనే కోల్పోయాడు. శంభాకి 9 ఏళ్ల వయసున్నప్పుడు ముఘల్ మన్సబ్దార్గా చేస్తాడు తండ్రి శివాజీ. చిన్నపిల్లలతో ఆడుకోవాల్సిన సమయంలో తను షూరిటీగా ముఘల్ క్యాంప్లో కొన్నాళ్ళు ఉండవలసి వస్తుంది. సంభాజీకి యుక్త వయసు రాగానే యేసుని ఇచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లికి ముందు ఆమెది వేరే పేరు అయినా పెళ్లి తర్వాత యశస్వినిగా మారుస్తాడు శివరాయ్, అంటే విజయవంతమైన అని అర్థం. వారికి ఒక ఆడపిల్ల పుడుతుంది. తనకి భవానీగా నామకరణం చేస్తారు. సంభాజీ అన్ని విద్యలలోనూ నైపుణ్యాన్ని సంపాదిస్తాడు. యుద్ధ వీరుడిగా ఆరితేరతాడు. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా కోపిష్టిగా అందరికీ కనబడతాడు. తనకి కావాల్సిన గౌరవం లభించకపోవడం చేత ముఘల్స్ దగ్గరకు చేరి ఔరంగజేబ్ను గద్దె దించడం ద్వారా మరాఠా సామ్రాజ్యానికి సాయపడి తన తండ్రికి తనపై నమ్మకం కలిగించాలని అనుకుంటాడు. కానీ తను అనుకున్నట్టు జరగకపోగా ముఘల్ సైనికుడైన దిల్లర్ ఖాన్ వద్ద సంభాజీ అవమానపడతాడు. అప్పటికి గాని సంభాజీకి అర్థం కాదు తన తండ్రి శివాజీని లొంగ తీసుకోవడానికి తనని పావుగా వాడుతున్నారని. ఇదంతా తెలిసిన శివరాయ్ ముఘల్స్కి లొంగకపోగా ఆదిల్షాహీ సుల్తానేట్తో కలిసి ముఘల్స్ పైన విరుచుకుపడతాడు. ఈలోపు ఆదిల్షాహీ సైనికులు సంభాజీని అక్కడ నుండి తప్పిస్తారు. తరువాత శివాజీ వచ్చి సంభాజీ ముఘల్స్తో చేతులు కలపడం వలన జరిగిన పరిణామాలు, ప్రాణాలు కోల్పోయిన సైనికుల గురించి చెప్తాడు. తనకి ఏ శిక్ష వేసినా సిద్ధంగా ఉన్నట్టు చెప్తాడు సంభాజీ. శివాజీ ముందు కోప్పడినా తర్వాత సంభాజీ మనసులో పాతుకుపోయిన అనుమానాలను నివృత్తి చేస్తాడు. సంభాజీ యొక్క శక్తియుక్తులు శివరాయ్కి బాగా తెలుసు. అందువల్ల బుర్హాన్పూర్ పైకి దండెత్తమని చెప్తాడు. బుర్హాన్పూర్ ముఘల్స్కి గుండె వంటిది. అలాంటి కార్యాన్ని తనకు అప్పచెప్పినందుకు చాలా సంతోషిస్తాడు సంభాజీ. తనకి తోడుగా సోయరా సాహిబ్ సోదరుడైన సర్నోబత్ హంబీరావ్ మొహితేని పంపిస్తాడు. అయితే మొహితేకి తెలుసు తమ దగ్గర ఉన్న సైన్యంతో బుర్హాన్పూర్ ముట్టడి సాధ్యమయ్యే పని కాదని. కానీ అక్కడికి వెళ్ళాక సంభాజీ తెలివితేటలను చూసి శివరాయ్ గుర్తుకు వస్తాడు మొహితేకు. బుర్హాన్పూర్ మార్కెట్పై దాడి చేసి అక్కడ విలువైన సంపదను దోచుకుంటారు సంభాజీ సైన్యం. అయితే అక్కడ ఉన్న సంపద అంతా తీసుకెళ్లడం మరాఠా సైనికులకు సాధ్యం కాదు. ఆ మాట మొహితే వచ్చి సంభాజీతో చెప్తే తాము తీసుకువెళ్ళగలిగేంత సంపద తీసుకొని మిగతాది తగలబెట్టమంటాడు. అది ఔరంగజేబ్ని మానసికంగా దెబ్బతీస్తుంది. బుర్హాన్పూర్ నుండి విజయవంతమై తిరిగి వచ్చిన సంభాజీ తన తండ్రిని కలవడానికి ఎదురుచూస్తుంటాడు. అయితే ఈలోపు శివాజీ ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. శివాజీ స్పృహ కోల్పోయిన కొద్ది రోజులకే మరణిస్తాడు. ఆ విషయాన్ని సంభాజీకి తెలియకుండా జాగ్రత్త పడుతుంది సోయరా. ఎందుకంటే శివాజీ చనిపోయిన సమయానికి తన తర్వాత రాజు ఎవరో ప్రకటించలేదు. అందువల్ల సోయరా కొడుకైన రామ్ రాజాను రాజుగా చేయాలని అనుకుంటుంది. అందుకు అడ్డుగా ఉన్నది సంభాజీనే కాబట్టి తనని బంధించి తీసుకురమ్మంటుంది. శివాజీ 3వ భార్య అయిన పుతాలా రాణి సాహెబ్ ఈ విషయాన్ని అంతటిని లేఖ ద్వారా తెలియజేస్తుంది సంభాజీకి. ఆమెకు పిల్లలు లేరు. సంభాజీనే తన కొడుకుగా భావిస్తుంది. సోయరా సోదరుడైన మొహితే సంభాజీని బంధించడానికి ఒప్పుకోడు. ఎందుకంటే 10 ఏళ్ల రామరాజాను సింహాసనం పైన కూర్చోబెడితే ఔరంగజేబ్ తన పూర్తి సైన్యంతో డెక్కన్ మీదకు దండయాత్రకి వస్తాడు. పైగా శివరాయ్ చనిపోయిన విషయం తెలిసిన ప్రజలు రాయ్గఢ్ కోటకు వెళ్లకుండా తమ యువరాజు అయిన సంభాజీని చూడడానికి వస్తారు. శివరాయ్ యొక్క స్వరాజ్ కళ నెరవేరడానికి సంభాజీని ఛత్రపతిగా చేస్తాడు మోహితే. జశ్వంత్ సింగ్ రాథోడ్ కుడిభుజమైన దుర్గదాస్ ఔరంగజేబ్ కొడుకులలో ఒకడైన అక్బర్ను కలిసి తన తండ్రికి ఎదురు తిరగడానికి ఒప్పిస్తాడు. అయితే ఈ విషయం తెలిసిన ఔరంగజేబ్ వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చేలా చేసి అక్బర్ని ఏకాకి చేస్తాడు. అతని కుటుంబాన్ని బంధిస్తాడు. తర్వాత ఔరంగజేబ్ తెలివితేటలను గుర్తించిన దుర్గదాస్ అక్బర్తో మళ్ళీ చేయి కలుపుతాడు. ఈసారి ఇద్దరూ కలిసి మరాఠా ఛత్రపతి అయిన సంభాజీ సాయం కోరతారు. వాళ్లకు ఆశ్రయం ఇస్తాడు సంభా. ముఘల్స్కి సాయం చేయడం ద్వారా మరాఠా సామ్రాజ్యం యొక్క మూలాలు దెబ్బతింటాయని ఆలోచిస్తాడు సంభాజీ. అయితే ఈలోపే పెద్ద కుట్ర జరుగుతుంది సంభాజీ పైన. అక్బర్కు అన్నాజీ దత్తో నుండి లేఖ వస్తుంది. అక్బర్ బాద్షా అవడానికి తాము సహాయం చేస్తామని, అందుకు ప్రతిగా తమకు అడ్డుగా ఉన్న సంభాజీని ముందు తొలగించాలని ఆ లేఖ సారాంశం. ఆ లేఖలో సోయరా సాహిబ్ వేలముద్రను చూస్తాడు సంభాజీ. ఈ కుట్రలో పాలు పంచుకున్న అందరినీ కొండ శిఖరం నుండి తోసివేయాలని ఆజ్ఞాపిస్తాడు సంభాజీ. సోయరా మాత తానే విషం తాగి చనిపోతుంది. ఆమె మరణం తర్వాత
రామ్రాజ్యాన్ని తన కొడుకుగా చూసుకుంటుంది సంభాజీ భార్య యేసు. శివరాయ్ చనిపోయిన 2 సంవత్సరాలకు సంభాజీ యేసులకు పుత్రుడు జన్మిస్తాడు. అతనికి శివాజీగా నామకరణం చేస్తాడు శంభా. ఈసారి డెక్కన్లో జరిగే యుద్ధానికి ఔరంగజేబే స్వయంగా వస్తాడని ఊహించిన సంభాజీ అందరినీ యుద్ధానికి సిద్ధం చేస్తాడు. మరాఠాలు ఎప్పుడూ చూడని యుద్ధాన్ని చూడబోతున్నారని శంభాకి తెలుసు. శివరాయ్ చనిపోయిన విషయం తెలిసిన ఔరంగజేబ్ డెక్కన్ను సులువుగా ఆక్రమించుకోవచ్చని అనుకుంటాడు. కానీ తనకి తెలియని విషయం ఏమిటంటే ముఘల్స్కి మరాఠాలకి మధ్యలో సంభాజీ ఉన్నాడని. ఔరంగజేబ్ ఔరంగాబాద్ చేరుకుంటాడు. ముందుగా రామ్సేజ్ కోటను ఆక్రమించాలని షహబుద్దీన్ని సైన్యంతో పంపిస్తాడు. అయితే రామ్సేజ్ కోటను ముందుగా ఆక్రమించుకుంటారని ఊహించిన సంభాజీ దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తాడు. ముఘల్స్ ఎంత ప్రయత్నించినా కోటను స్వాధీనం చేసుకోలేకపోతారు. ముఘల్స్కి వచ్చే ఆహార సరఫరాను దొంగలించి కోటకి తరలిస్తారు సంభాజీ సైన్యం. రామ్సేజ్ కోటను షహబుద్దీన్ ఆక్రమించుకోలేకపోయినందున బహదూర్ కోకల్టాష్ను పంపిస్తాడు ఔరంగజేబ్. బుర్హాన్పూర్ ముట్టడిలో సంభాజీ సంపదనంతా దోచుకున్నందుకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు బహదూర్. అయితే తన మనుషులు చనిపోవడం చూడడం తప్ప మరేం చేయలేకపోతాడు. ముఘల్స్ వచ్చి సంవత్సరం అయినా రామ్సేజ్ కోటను ఆక్రమించుకోలేకపోతారు. మరే ఇతర కోటలను కూడా. ఇంకా మరాఠాల ఆధీనంలో 300 కోటలు ఉన్నాయి. అసంతృప్తితో ఉన్న ఔరంగజేబ్ తీవ్రమైన ఆలోచన చేస్తాడు. ఒకవేళ తను మరాఠా సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకోలేకపోతే దాన్ని నాశనం చేస్తానని, దానితో పాటు తన కొడుకైన అక్బర్ని కూడా అని అంటాడు. అలాగే సహనం కోల్పోయిన ఔరంగజేబ్ ఒక శపథం చేస్తాడు. మరాఠా సామ్రాజ్యాన్ని శంభా రక్తంతో తడిపే వరకు తను తలపాగా ధరించనని. మరాఠా సామ్రాజ్యాన్ని అన్ని వైపుల నుండి చుట్టుముడుతూ దాడి చేయమని చెప్తాడు ఔరంగజేబ్. ఔరంగజేబ్ ఆజ్ఞానుసారం ఉత్తర కోన్కన్ నుండి దాడి చేయడానికి బయలుదేరతాడు షహబుద్దీన్. అలాగే సంభాజీ కూడా సముద్ర వ్యాపారానికి అనువైన చౌల్ ప్రదేశాన్ని పోర్చుగీస్తో పోరాడి సొంతం చేసుకుంటాడు. పోర్చుగీస్ వైస్రాయ్ తవోరా మరాఠాల దాడులను విని తన సైన్యాన్ని తీసుకొని మరాఠా స్థావరమైన ఫోన్ కోటను ఆక్రమించాలని ప్రయత్నిస్తాడు. మరాఠాలు గట్టి ఎదురుదాడి చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న సంభాజీ అక్కడకు బయలుదేరతాడు. సంభాజీ వస్తున్నాడన్న విషయం తెలియగానే తవోరా తన సైన్యంతో కలిసి వెనుతిరుగుతాడు. తర్వాత సంభాజీ సర్నోబత్ మోహితే 8 ఏళ్ల కూతురు తారాబాయిని చూస్తాడు. తను కత్తి యుద్ధం గురించి రామ్రాజాతో గొడవ పడుతూ ఉంటుంది. ఆమెను దగ్గరకు తీసుకొని నీ శత్రువు ఎవరు అని అడుగుతాడు. దానికి తను బాద్షా ఔరంగజేబ్ అని సమాధానమిస్తుంది. ఆ మాటలకు సంభాజీ మురిసిపోతాడు. ఆమెను రామరాజాకు భార్యగా అడుగుతాడు. అప్పుడు మరాఠా సామ్రాజ్యానికి తెలియదు తమ సంరక్షకురాలు ఆమె అవుతుందని. సంభాజీ దాడులకు భయపడిన పోర్చుగీస్ ముఘల్స్కి సాయం నిరాకరిస్తారు. ఆహారం ఉన్న ఓడలను తమ పోర్ట్లో ఆగడానికి అనుమతించరు. కానీ జంజీరాలో ఉంటున్న సిద్దీస్ ముఘల్స్కి సాయం చేస్తారు. ఆహారం ఉన్న ఓడలను తమ పోర్ట్లోకి నిలపడానికి అనుమతి ఇస్తారు. ఒకప్పుడు రైతుల కోసం ఈ సిద్దీస్తో యుద్ధం చేస్తాడు సంభాజీ. అయితే ఇక్కడ ముఘల్స్కి చిత్రమైన అనుభవం ఎదురవుతుంది. ఔరంగజేబ్ కొడుకైన మౌజ్జాం అనగా షా ఆలం ఔరంగజేబ్ ఆజ్ఞానుసారం మరో పక్క నుండి దాడి చేద్దాం అనుకుంటాడు. కొండల్లో ప్రయాణం సులువుగా భావిస్తాడు. కానీ అందుకు భిన్నంగా వారి అనుభవం ఉంటుంది. విలాసాలకు అలవాటు పడిన షా ఆలంకి ఈ ప్రయాణం కష్టతరం అవుతుంది. తన సైనికులు పాముకాటు వల్ల, లోయలో పడిపోవడం వల్ల, ఇంకా ఇతరత్రా కారణాల వల్ల చనిపోతూ ఉంటారు. ఇదంతా పక్కన పెడితే ఆహారం మరొక సమస్య. అనుకోని వర్షాల వల్ల కోన్కన్లో పంటలు దెబ్బతింటాయి. దానివల్ల ఓడల్లో ఆహారం తెప్పించుకుంటారు. కానీ ఆ ఓడలను సంభాజీ పథకం వల్ల పోర్చుగీస్ వారు వాళ్ళ పోర్టులోకి రానివ్వరు. సిద్దీస్ వాళ్ళ పోర్టులోకి రావడానికి ఒప్పుకుంటారు. కానీ వాళ్ళు దొంగలు అవడం చేత ఆహారంలో పెద్ద భాగం వాళ్ళు ఉంచుకొని మిగతాది ముగుల్స్కి ఇస్తారు. ఇవన్నీ దాటుకొని వెళ్ళిన పొదలమాటున పొంచి ఉన్న మరాఠా సైన్యం. ఇదంతా చూసిన మౌజ్జాంకు ఏం చేయాలో పాలుపోదు. ముందుకు రాయ్గఢ్ కోట వరకు వెళ్ళడానికి ఆహారం సరిపోదు. దారిలో ఏదైనా ఊరులను దోచుకుందామంటే బీజాపూర్, హైదరాబాద్, బుర్హాన్పూర్ లాగా పెద్ద పెద్ద ఊర్లు ఇక్కడ ఉండవు. ఉన్న కొంతమందికి సంభాజీ ముందే హెచ్చరిక చేస్తాడు. ఎవరైనా ముఘల్ సైన్యం మీ ఊరు వైపు వస్తుంటే అడవులకు వెళ్ళిపోమ్మని. ప్రజలు అలాగే చేస్తారు. దానివల్ల ముఘల్ సైన్యం ఎక్కడికి వెళ్ళినా ఖాళీగా ఉన్న ఊర్లు తప్పితే ఇంకేం కనిపించవు. ఆహారం ఉన్న మరొక ఓడను మౌజ్జాంకు పంపిస్తే అది మధ్యలోనే మాయమవుతుంది. అది మరాఠాలు అడ్డుకున్నారా లేక సిద్దీసే తీసుకున్నారో ముఘల్స్కి తెలియదు. ఇక చేసేది ఏమీ లేక రాయ్గఢ్ కోటను, అందులో ఉన్న సంభాజీను చేరుకోలేక
వెనుతిరుగుతాడు మౌజాం. ఔరంగజేబ్ పథకం ప్రకారం షహాబుద్దీన్ ఇంకా మౌజాం రాయ్గఢ్లో కలుసుకొని ఇద్దరూ సంభాజీపై దాడి చేయాలని. కానీ మౌజాం రాకపోవడంతో షహాబుద్దీన్ కూడా వెనుతిరుగుతాడు. ఎందుకంటే తన దగ్గర ఉన్న సైన్యంతో తను సంభాజీపై దాడి చేయలేడు. తిరిగి వెళ్తూ దారిలో ఉన్న ఊర్లను తగలబెడతాడు షహాబుద్దీన్. ఔరంగాబాద్లో ఉన్న ఔరంగజేబ్కు తన కొడుకులు అయిన మౌజాం రాయ్గఢ్ను, అజాం బిజాపూర్ను ఆక్రమించుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారని తెలుస్తుంది. ఔరంగజేబ్ డెక్కన్కు వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. అయినా ఒక్క మరాఠా కోటను కూడా ఆక్రమించుకోలేకపోతాడు. ఈసారి తన ఉపాయాన్ని మారుస్తాడు ఔరంగజేబ్. బీజాపూర్ క్యాపిటల్గా ఉన్న ఆదిల్ షాహీ సుల్తానేట్కు, హైదరాబాద్ క్యాపిటల్గా ఉన్న కుతుబ్ షాహీ సుల్తానేట్కు ఫర్మానాలు జారీ చేస్తాడు. వాళ్ళు తనకి సైన్యపరంగా, ధనపరంగా సాయం చేయాలని, మరాఠా ఛత్రపతి అయిన సంభాజీని తనకు అప్పచెప్పాలని, లేని పక్షంలో ముఘల్స్ వాళ్ళపైకి దాడికి వస్తారని ఫర్మాన్ సారాంశం. ఈ ఫర్మానాను పట్టించుకొని ఆదిల్ షాహీ, కుతుబ్ షాహీ సుల్తానేట్లు ముఘల్స్తో యుద్ధానికి సిద్ధపడతారు. వారికి సంభాజీ తన సైన్య సహకారాన్ని అందిస్తాడు. అయితే వీటన్నిటినీ వల్ల సంభాజీకి ఖర్చు పెరుగుతుంది, కానీ వచ్చే ఆదాయం సరిపోదు. అతి కష్టం మీద సైనికులకు జీతాలు ఇస్తూ ఉంటారు. ఔరంగజేబ్ ముందుగా బీజాపూర్కు వెళ్తాడు. అయితే ఔరంగజేబ్ ఎంత ఎక్కువ మంది సైన్యాన్ని బీజాపూర్కు రప్పిస్తే సంభాజీ అంత ఎక్కువ సైన్యంతో ఔరంగాబాద్, బుర్హాన్పూర్ పైకి దోచుకోవడానికి పంపిస్తున్నాడు. బీజాపూర్లో 17 ఏళ్ల సికందర్ రాజుగా ఉంటాడు. తన అక్క అయిన షార్బాను, సైన్యానికి కమాండర్ అయిన షేర్జా ఖాన్ తమ కోటను కాపాడడానికి ఎంత ప్రయత్నించినా ఔరంగజేబ్ కుటిల తెలివి ముందు వాళ్ళు లొంగిపోవలసి వస్తుంది. రాజు అయిన సికిందర్ను తన పాదాలు తాకిస్తాడు ఔరంగజేబ్. తర్వాత అతడిని బందీగా తీసుకుంటాడు. షార్బానుని తన కొడుకైన అజాంకి ఇచ్చి వివాహం చేస్తాడు. షేర్జా ఖాన్ మనసు మార్చి తనకి రుస్తుం ఖాన్గా పేరు పెట్టి సంభాజీని పట్టుకొని తీసుకురమ్మంటాడు. తర్వాత ఔరంగజేబ్ కుతుబ్ షాహీ పైకి దండెత్తి వస్తాడు. అక్కడి రాజు అయిన హసన్ తను నమ్మిన మనుషులతో కలిసి చాలా వరకు ముఘల్ సైనికులని ప్రతిఘటిస్తారు. కానీ యుద్ధం చివరికి వచ్చేసరికి నమ్మిన మనుషులే హసన్ను మోసం చేస్తారు. గోల్కొండ కోటకు రహస్య ద్వారాన్ని తెరుస్తాడు అబ్దుల్లా పని. అంతకుముందే షేక్ నిజాం ఔరంగజేబుతో సమావేశమవుతాడు. హసన్ను పట్టించినందుకు రాత్రికి రాత్రే ధనవంతుడవుతాడు. అతను కూడా షంబాని పట్టుకుని తీసుకువస్తానని శపథం చేస్తాడు. అతనికి ముఖారబ్ ఖాన్గా పేరునిస్తాడు ఔరంగజేబ్. మరాఠాలకు రహస్య గూఢచారి అయిన బహిర్జీ నాయక్ ఈ విషయాన్నంతా సర్నోబత్ మోహితే క్యాంప్ దగ్గరకు వెళ్ళి చెబుతాడు. వెంటనే సంభాజీకి ముఖరబ్ ఖాన్, రుస్తుం ఖాన్ సంభాజీని పట్టుకోవడానికి చూస్తున్నట్టు తెలియజేయమంటాడు. అయితే ఈలోపే ముఘల్స్ వారిపైకి దాడి చేస్తారు. వారికి తప్పించుకునే సమయం ఉండదు. ఆ పోరాటంలో బహిర్జీ నాయక్, మోహితే కన్నుమూస్తారు. ఈ విషయం యుద్ధభూమి నుండి రాయ్గఢ్ కోటకు వెళ్తున్న సంభాజీకి తెలుస్తుంది. మరొక్కసారి సంభాజీ తన తండ్రిని కోల్పోతాడు. అయితే తనకి బాధపడే సమయం ఉండదు. వెంటనే ఆ స్థానంలో మరొకరిని నియమించాలి. మరాఠాల సంరక్షణలో ఉన్న అక్బర్ తర్వాతి కాలంలో చాలా మారిపోతాడు. ఛత్రపతి సంభాజీ ఇచ్చిన వజ్రాన్ని ఒక అమ్మాయికి ఇస్తాడు. తనకి తాను బాద్షాగా అనుకుంటూ ఉంటాడు. అతని ప్రవర్తనలో మార్పు గమనించిన దుర్గదాస్కు ఏం చేయాలో అర్థం కాదు. తర్వాత అక్బర్ పర్షియా బయలుదేరతాడు. దుర్గదాస్ జోధ్పూర్ వెళ్ళిపోతాడు. ఆదిల్ షాహీ, కుతుబ్ షాహీని స్వాధీనం చేసుకున్నాక ఔరంగజేబ్ దగ్గర నిధులు బాగా సమకూరాయి. మరాఠా కోటలను యుద్ధం చేసి గెలుచుకోవడం అసాధ్యమని భావించిన ఔరంగజేబ్ అందరికీ డబ్బు ఆశ చూపించి కొన్ని మరాఠా కోటలను స్వాధీనం చేసుకుంటాడు. అందులో ఒకటి రామ్సేజ్ కోట. తర్వాత షంబా కోసం వేట మొదలు పెడతాడు. అయితే సికిందర్, హసన్లను బంధించినంత సులువు కాదు సంభాజీని పట్టుకోవడం అని ఔరంగజేబ్కు తెలుసు. సంభాజీ ఒక పక్క ముఘలులతో యుద్ధాలు చేస్తూ ఉంటాడు, మరో పక్క నిధులు సమకూర్చుకుంటూ ఉంటాడు. ఈ సమస్యల మధ్యలో అధికారం కోసం ఆలోచించే సంభాజీ భార్య యేసు సోదరుడు అయిన గానోజీ. బయటివాడైన కాలాష్ను సంభాజీ నమ్మడం, ఎక్కువ అధికారాలు ఇవ్వడం చాలామందికి నచ్చదు. అయినా ఎవరూ మాట్లాడరు. కానీ గానోజీ కలాష్ని చంపే ప్రయత్నం చేస్తాడు. సంభాజీ వచ్చి కాపాడుతాడు. తర్వాత సంభాజీ కలాష్తో కలిసి తన 400 మంది సైన్యంతో సంగమేశ్వర్ వెళ్తాడు. ఆ విషయాన్ని గానోజీ ముఘలులకు చెప్తాడు. అంతే, ఇది ఊహించని సంభాజీ పైకి ముఘలులు దాడి చేస్తారు. కలాష్ను బంధిస్తారు.
కైలాష్ను కాపాడడానికి వెళ్ళిన సంభాజీని కూడా బంధిస్తారు. సంభాజీకి సంకెళ్ళు వేసి ఊరేగిస్తూ రాళ్లతోనూ పేడతోనూ కొట్టిస్తూ ఔరంగజేబు ముందు ప్రవేశపెడతారు. 9 సంవత్సరాల తర్వాత ఔరంగజేబుకు దొరుకుతాడు సంభాజీ. కారాగారంలో వేసిన సంభాజీని నానా రకాలుగా హింసిస్తారు. తన గాయాలపైన ఉప్పు కారం రాస్తారు. తనని వదిలేయాలంటే 3 షరతులను ఒప్పుకోవాలంటాడు ఔరంగజేబ్. 1. ఔరంగజేబే సంభాజీ కన్నా శక్తివంతమైన రాజు అని ఒప్పుకోవాలి. 2. తన మరాఠా సామ్రాజ్యాన్ని ముఘలులకు అప్పగించాలి. 3. సంభాజీ ఇస్లాం మతంలోకి మారాలి. వెన్నుపోటు పొడిచి శక్తివంతమైన రాజు ఎలా అవుతావు? ఇంకా మరాఠాల అధీనంలో 250 కోటలున్నాయి. చివరి కోట వరకు మరాఠా సైన్యం ప్రజలు పోరాడుతూనే ఉంటారు. అప్పటి వరకు నువ్వు గెలిచినట్టు కాదు అని సమాధానమిస్తాడు. దాంతో సంభాజీ నాలుక కత్తిరించమని ఆదేశిస్తాడు ఔరంగజేబ్. నాలుక కత్తిరించాక మళ్ళీ సంభా దగ్గరకు వస్తాడు ఔరంగజేబ్. అయినా చెక్కు చెదరని విశ్వాసం పొగరుతో ఔరంగజేబ్ కళ్ళలోకి చూస్తాడు సంభా. తన కళ్ళను పీకేయమని ఆదేశిస్తాడు ఔరంగజేబ్. రోజు షరతులు ఒప్పుకోమని చిత్రవద చేసేవారు. రోజుకొక శరీర భాగాన్ని కట్ చేసేవారు. అలా 40 రోజుల పాటు హింసించి చంపేస్తారు. హిందూ ధర్మం ప్రకారం దహన సంస్కారాలు సంభాజీకి జరగకూడదని తన శరీరాన్ని ముక్కలుగా చేసి భీమా నదిలో విసిరేశారు. యేసుని తన కొడుకైన షాహుని బంధించారు. ఇంత క్రూరంగా తమ రాజును హింసించి చంపారన్న విషయం తెలిసిన మరాఠా ప్రజలు ముఘల్స్కు ఎదురు తిరిగారు. మరాఠా సామ్రాజ్యాన్ని సొంతం చేసుకోవాలనుకున్న ఔరంగజేబ్ కలగానే మిగిల్చారు. జై భవానీ, జై హింద్.